అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారా అంటే ఎస్, ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారి రూపంలో అని చెప్పేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభిమానులు సాక్షిగా మనమైతే ఖచ్చితంగా చెప్పచ్చు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించి కదండి, మన తన ప్రాబల్యాన్ని ఎందుకు తగ్గిపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల సత్తా ఏంటి, తెలుగుదేశం పార్టీ అభిమానులు డైలాగు రూపం ఏ రూపంలో ఉంది అంటే అరవింద్ సమేత వీరరాఘవ మూవీలో కంటపడ్డావా కనికరిస్తావేమో కానీ వెంటపడ్డానా నరికేస్తావోబా అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. సో అదే తరహాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ డైలాగ్తో స్మరించుకుంటున్నారైతే ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, మరి ముందుగా ఏమి రిటర్న్ గిఫ్ట్లు అనేది మీ అందరికీ మరొకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఎన్నిసార్లు నాకు తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 కళ లాంటివి, నాకు తెలుగు జాతి ఎక్కడున్నా ఉత్తమ స్థాయిలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 23 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యము ఓటమి చెందింది. మరి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా ఘోర వైఫల్యం చెందడం జరిగింది, ఘోర ఓటమిని చవి చూసింది. మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా చవి చూసింది ఓటమిని బీఆర్ఎస్ పార్టీ. మరి అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమిని చవి చూసింది. ఒకప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణని ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనీసము వచ్చినటువంటి మున్సిపాలిటీలు గెలుచుకున్నటువంటి స్థానాలు, కార్పొరేషన్లు గెలుచుకున్నటువంటి స్థానాలను చూస్తే ఈరోజు ఆ పార్టీ ఎంత ప్రాబల్యం తగ్గిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇప్పటికే 4-5 రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి రూపంలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి వ్యూహాలకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ బదులు ఇవ్వలేకపోతా ఉంది. మరి దేశకీ నేత అన్నారు, మరి అదన్నారు, ఇదన్నారు. అసలు కేసీఆర్ వ్యూహం వేస్తే, కేసీఆర్ బయటకు వస్తే అది ఇది లేస్తే అని చెప్పేసి చాలా చెప్పారు. చివరికి ఆగమాగమైపోయి చతికిలబడిపోయి అన్ని ఎన్నికలలో ఘోర ఓటమిని చవి చూస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అభిమానుల గురించి ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం తగ్గిపోవడం వెనక రేవంత్ రెడ్డి గారి ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఒకరు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచి అంటే ఆ పార్టీ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్పే. సో దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. అయితే మరి కేసీఆర్ గారు ఏ విధంగా పరిపాలన చేశారు, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఏ విధంగా ఉంది, ఎవరిపైన ఎవరు ఆధిక్యంగా కొనసాగుతూ ఉన్నారనేది ఎన్నికల ఫలితాల సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి గారు అనేది అయితే చెప్పొచ్చు. మరి నిజంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహరచన చేస్తూ ఉంటే, మరి నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు, మరి అదేవిధంగా హరీష్ రావు గారు వారి యొక్క వ్యూహాలను, వారి యొక్క ప్రాబల్యాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో? కేవలం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హైపులు ఇవ్వడము, సోషల్ మీడియాలో ఖర్చు పెట్టడము, అదేదో ఏవేవో సాంగ్స్ పెట్టడము, ఎలివేషన్ పెట్టడము, సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయిందని ఒక అపవాదు కూడా కల్వకుంట్ల కవిత గారి దగ్గర నుంచి కూడా ఒకనొక ప్రెస్ మీట్లో రావడం జరిగింది. మరి అది కాక ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానుల గురించి మనం అసలు ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. ఈరోజు మీకు మొదట్లో డైలాగ్ చెప్పానండి, అరవింద్ సమేత వీరరాఘవ మూవీలో కంటపడ్డావా కనికరిస్తానేమో కానీ వెంటపడ్డానా నరికేస్తావోబా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అదే తరహాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానుడి తీరు ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒకప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యకాంక్షతో, అధికార మదముతో కళ్ళు నెత్తికెక్కి ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ కావండి. సరే, ఎవరికైనా రాజ్యకాంక్ష ఉంటుంది, అధికార మదం అనేది ఉంటుంది అధికారంలోకి, కానీ మాట్లాడేటువంటి మాట మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ సరే ఆయన పక్క రాష్ట్రంలో వేలు పెట్టడము, దేశంలో ఉన్నటువంటి అంటే రాజకీయాల్లో వేలు పెట్టడం అనేది మనమందరం చూసాం. అది కూడా నేను తప్పు పట్టట్లేదండి. కానీ రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు అనే దానికి ఉదాహరణ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎన్నాళ్ళైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకుంటుందో అన్నాళ్ళు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి
ఓటు వేయరనేది ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిన తర్వాత వచ్చినటువంటి ఫలితాల సాక్షి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈరోజు మీరు చూడండి, తెలంగాణ 2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరి వైపు నిలబడ్డారనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ విజయం పొందిన తర్వాత ఏకంగా తెలుగుదేశం జెండాలు కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ ముందర వెలిశాయి. సరే, పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడితే అసలు చెప్పి మరీ కొట్టాడు రేవంత్ రెడ్డి గారు. పార్లమెంటులో మీరు ఒక్క సీటు గెలిచిన పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి మరి గుండు సున్నా తెప్పించాడు బీఆర్ఎస్ పార్టీకి. మరి పంచాయతీ ఎన్నికలు చూడండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అసలు 20,000 మెజారిటీ పైన తెస్తానని చెప్పాడు. 20,000 పైన మెజారిటీ రావడం జరిగింది. మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా 2/3 మెజారిటీ కొట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ అన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు మద్దతుదారుల పాత్ర ఖచ్చితంగా ఉందనేది ఇది ఎవరు కాదనేటువంటి నిజము, వాస్తవం అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈరోజు తెలంగాణలో టీడీపీ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన విపరీతమైనటువంటి కోపంతో, పగతో, ప్రతీకార తో రగిలిపోతున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ టీడీపీ పార్టీ అభిమానుల్ని ఏ విధంగా వారి యొక్క కోపాన్ని చల్లారుస్తారు, మరి వాళ్ళని తమ పార్టీ వైపు ఏ విధంగా ఓన్ చేసుకునే విధంగా చేస్తారనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారి స్పీడ్కు బ్రేకులు వేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది అయితే ఈ ఎన్నికల అన్నిటి సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అంటే ఆ పార్టీలు, 2 పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళదే గెలుపు, అధికారంలో కూర్చోగలుగుతారనేది ఇవన్నీ మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల సాక్షిగా అయితే, ఆ ఫలితాల సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.